ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి మహా దివ్య కార్యంలో ఈరోజు మీ అందరితో మాట్లాడే భాగ్యాన్ని అందించినటువంటి మన పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి పత్రిజీ మహారాజు వారి దివ్యపాదాలకు శిరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బెల్లకుర్తి శ్రీనివాసరావు. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహార గ్రామంలో నేను పుట్టాను. 97వ సంవత్సరంలో డాక్టర్ జీకే గారి కజిన్ పులమశెట్టి వెంకటరావు గారి ద్వారా ఒక పాంప్లెట్ నా దగ్గరికి వచ్చి ఆ పాంప్లెట్ ద్వారా ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుని జీకే గారి దగ్గరికి వెళ్ళటం, జీకే గారి వారి సాంగత్యంలో శ్వాస మీద ధ్యాస సాధనలో కూర్చోవడం జరిగింది. ఆ యొక్క పాంప్లెట్ యావత్ నా జీవితాన్ని మార్చేసింది. ధ్యానం ముందు జీవితము అవిటివాడిని కుంటివాడిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నా జీవితము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్నో రకాల కష్టాలతో కదులుతున్న ఆ ప్రయాణము చివరికి నేను మానసికంగా సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాను. అలాంటి టైంలో ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యానము అందివ్వడం, ఆ ధ్యానాన్ని అందించిన ధ్యాన పాంప్లెంట్ తెలియపరిచినటువంటి వెంకటరావు గారికి, యావత్ ప్రపంచంలో అనేక దేశాలకు మరి ధ్యాన మార్గాన్ని మరింత విస్తృతంగా అందిస్తున్నటువంటి 12 టాబ్లెట్ వ్యవస్థాపకులు జీకే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలా ధ్యాన పరిచయంతో కాలు లేవని కలత చెందకన్నా, కనుల కానవని కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాస అనే కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్నా. జీవితమే లేదు అనుకున్నాను, బ్రతకడం ఎలా అనుకున్నాను. నా కుటుంబ పోషణార్థం నేను ఎన్నో పనులు చేశాను. చివరికి మా అమ్మగారు ఇంటి దగ్గర టిఫిన్ అమ్మితే ఆ 3 చక్రాల బండి మీద వీధుల్లో టిఫిన్ అమ్ముతూ చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ చాలని వ్యయంతో నా జీవితం అద్దె ఇంటిలో కొనసాగుతూ ఉంది. అదే టైంలో ధ్యాన పరిచయ భాగ్యంతో పిరమిడ్ యొక్క శక్తిని అందుకోవటము 97లో కర్నూలు పిరమిడ్కి రావటం జరిగింది. ఆ కర్నూలు పిరమిడ్కి వచ్చే ముందు 97లో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర పత్రిజీ మహారాజుని కలిసిన తర్వాత నా జీవితము పరిపూర్ణ శాకాహారంగా మారింది. అంతవరకు నేను శాకాహారిని కాదు. ఆ రోజు వారు చెప్పినటువంటి అద్భుతమైన వేమన పద్యాలు నన్ను ఎంతగానో స్పందింపజేశాయి. నా ఆలోచనలు నా మనసుని పూర్తిగా మార్చివేశాయి. ప్రతి జీవి మనలాంటిదే కదా, మోగ జీవుల యొక్క ఆత్మఘోషను అర్థం చేసుకొని ఎవరైతే ఆ మోగ జీవుల యొక్క ఆనందాన్ని మనం మరింత అద్భుతంగా వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మనం చేయాల్సిన పని. అక్కడి నుండి నేను నా 3 చక్రాల బండి మీద వెళ్తూ శాకాహార ప్రచారం అనేది ప్రారంభించాను. అలా చిన్న అద్దీంట్లో ఉన్న నాకు మరి 97లో కర్నూలు పిరమిడ్ దగ్గర అద్భుతమైన ధ్యానము దొరికింది. పత్రిజీ 97లో ఒక మాట అన్నారు, ఏమైనా పట్టుకుంటావో వదిలేస్తావా అని. పట్టుకుంటాను సార్ అన్నాను. ఇట్లా అన్నారంతే. ఆ రోజు గురువు యొక్క స్పర్శ ఎంత అద్భుతం అంటే, నేను లేను, నా శరీరం ఉంది లేదు, అదొక తన్మయత్వం. ఆ రోజు చాలా ఆనందం వేసింది. 97లో జీకే గారి సహకారంతో కర్నూలు బుద్ధ పిరమిడ్కి వెళ్ళటము, అక్కడ కొద్ది రోజులు ధ్యాన సాధన చేయడం జరిగింది. కర్నూలు బుద్ధ పిరమిడ్లో పత్రిజీ నన్ను కళ్ళతో పిలిచి గట్టిగా కొట్టారు, బాగా కొట్టుకెళ్ళిపోయారు. దుమ్ము పట్టింది ఎదవది, కళ్ళు మూసుకుని కూర్చో అన్నారు. అమ్మా నాన్న కనిపించి పెద్ద చేస్తే వాళ్ళు ఏమని అంటే వాళ్ళని నేను ఒప్పుకునేవాడిని కాదు, తిట్టేవాడిని. అలాంటిది ఇక్కడికి వచ్చి అనవసరంగా ఈ గడ్డాలయం చేత తాపులు తిన్నాను అనుకున్నాను. ఆ రోజు వారు కొట్టిన ఆ దెబ్బలు నా శరీరాన్ని కాదు, నాలో ఉన్న సరికాని ఆలోచన విధానాలన్నీ సరి అయిన మార్గంలో నడిపించడానికి గురువు యొక్క ఒక అద్భుతమైన స్పర్శ ఆ రోజు నాకు అర్థమైంది. ఇలాంటి పిరమిడ్ ఎప్పటికైనా నేను నిర్మించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. 97లో ఆ బుద్ధ పిరమిడ్లో ధ్యానం చేయటం, నేను తిరిగి వైజాగ్ వెళ్ళటం, నాకు ధ్యానంలోని అనేక విషయాలు నాకు తెలుస్తూ ఉండేవి. అలా నా గత జన్మలో భార్య పిల్లలు వస్తారు అని నాకు తెలియకుండానే 6th క్లాస్ చదువుకున్నప్పుడు చెప్పేవాడిని. ఎవరు నమ్మేవారు కాదు. ఇతని కాళ్ళు లేవు కదా, అందుకే వీడు ఇలా మెంటల్గా బాధపడుతున్నాడు,
సో ఒక మానసికమైన పరిస్థితులు ఈడు అలా మాట్లాడుతున్నారు అనుకునేవారు. 97లో ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో నాకు వాళ్ళే కనిపించారు. ఎవరైతే పిల్లలు కనపడ్డారో, భార్య కనిపించిందో ఆమెనే ఈ జన్మలో మళ్ళీ ఈమె చెన్నైలో పుట్టింది, తెలుగు ఆమె కాదు, కానీ ధ్యానంలో చూసిన వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. నా దగ్గర ఏమీ లేదు, సొంత ఇల్లు లేదు, నడవడానికి కాళ్ళు లేవు, కానీ ధ్యానము ఎంత అద్భుతాన్ని ఇచ్చిందంటే నా జీవితాన్ని నిలబెట్టింది. నా సర్వము నా ఈ జన్మకు తల్లి తండ్రి కారణమైతే ఈ జన్మను నేనున్నాను అంటూ నన్ను వెన్నుతట్టి మరి నడిపించినటువంటి కారుణ్యమూర్తి అని చెప్పాలి. అప్పటి నుండి మా ఇద్దరం కూడా మ్యారేజ్ చేసుకున్నాము హ్యాపీగా. 2 పిల్లలు, మా కుటుంబం శాకాహార కుటుంబము. ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని ప్రతి ఊరు వెళ్ళి చెప్పాలి, మనం వెళ్దామమ్మా అన్నాను. నిన్ను కట్టుకునేటప్పుడు నీ కాళ్ళు గురించి నేను ఆలోచించలేదు. కాళ్ళు లేకపోయినా నీ యొక్క ఆలోచన కావాలి. నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసుకో అన్నారు. నాకు అప్పటికి ఏమిటి అంటే ధ్యానం గురించి చెప్పడము, శాకాహారం గురించి చెప్పడమే నాకున్న హ్యాబిట్స్ అని చెప్పాను నా భార్యకు. వెంటనే ఆమె కూడా ఇమీడియట్లీగా నా 3 చక్రాల బండి మీద నాకు సహకరిస్తూ అనేక చోట్లకు వెళ్ళి డ్యాన్స్ని ఎంటర్టైన్మెంట్గా చేస్తూ, మాట్లాడే బొమ్మతో వెంట్రులాగా చేస్తూ, అనే మొక్కై వంగని మానై వంగున చిన్నప్పుడు చదువుకున్నాం. చిన్నపిల్లలకు చిన్నప్పుడే శాకాహారం యొక్క గొప్పతనాన్ని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని, పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అన్నది నాకు 97లో పత్రిజీ ముఖతగా నాకు అర్థమైంది. అప్పటి నుండి ఆ యొక్క మార్గంలో ఒక సాధకుడుగా ఆ ప్రయాణం సాగిస్తున్నాను అంటే నా భార్య నాకు మూల కారణం. దానికి సహకారం చేయడం, ఇంటి దగ్గర టైలరింగ్ చేసేది, నాకు సపోర్ట్ చేసేది. వుడ్ పిరమిడ్లు చేసేవాడిని. అలా వుడ్ పిరమిడ్లు కూడా నాకు తెలియవు. మరి మనకి మేడం ఉన్నారు, చాముండేశ్వరి మేడం గారు, వాళ్ళ హస్బెండ్ సుబ్రహ్మణ్య సార్ అమరావతి ధ్యానమాస చక్రంలో నన్ను దగ్గరికి పిలిచి ఒక అట్ట మీద ఆ బేస్ అండ్ హైట్ అవన్నీ చెప్పారు, పిరమిడ్ ఎలా చేయాలనేది. అలా నేను అట్టముక్కలతో పిరమిడ్లు తయారు చేయటం మొదలుపెట్టాను. తర్వాత మరి ప్లేవుడ్ సీట్స్తో కూర్చొనే ఏదైనా చేయొచ్చు. ఒక పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే తనకున్న స్థితిలో ఏదైనా సాధించవచ్చు అన్నది ఈ యొక్క జన్మకు నాకు అర్థమైంది. కాళ్ళు లేవు, కానీ నా ఆలోచన వ్యవస్థ అద్భుతమైంది, నా భావ వ్యవస్థ చాలా అద్భుతమైంది. నాకు ధనం లేదు, కానీ ధ్యానం ఉంది. ఆ ధ్యానంతో నా ఆలోచన విధానాలు మారాయి. ఎంతోమంది మాస్టర్ల యొక్క అనుభవాలు విని ఎన్నో విధాలుగా నాకు మరి మంచి స్ఫూర్తి అనేది నాకు కలిగింది. అప్పటి నుండి కూడా ధ్యాన ప్రయాణంలోనే కొనసాగుతున్నాను. మరి మెర్కాబా పిరమిడ్లు ఈరోజు విస్తృతంగా చేయగలుగుతున్నాము అంటే అది ఒక అద్భుతం. మొన్న మధ్య పరిమళమ్మ గారు వచ్చారు. మా ఇంటి మీదన ఒక క్రిస్టల్ గ్రిడ్ విశ్వబిందు శక్తి క్షేత్రం అని దానికి నామకరణం జరిగింది. చాలా అద్భుతంగా అది నిర్మాణం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎంతోమంది మాస్టర్ల యొక్క సపోర్ట్ వల్ల నాలాంటి వాడు ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. స్కూల్లో డ్యాన్సులు చేస్తే ఆ డ్యాన్సులతో వచ్చినటువంటి అమౌంట్ నేను ఇంటి దగ్గరకు వచ్చి గురువుల జన్మదినోత్సవ వేడుకలు జరిపేవాడిని. మా ఇంట్లో వాళ్ళు అనేవారు, పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున ఎలాగా 10 రూపాయలు వెనక వేయాలి కదా అనేవారు. 10 రూపాయలు కాదు వేయాల్సింది, 10 కాలాలు మనం ముందుకు జీవిస్తున్నామంటే ఒక మార్గాన్ని మనం వేయాలి. ఆ మార్గమే పత్రిజీ అందించిన గొప్ప మార్గం, ధ్యాన మార్గం, శాకాహార మార్గం. ఎంత అద్భుతం అది, ఎంత భాగ్యం అది. సో అప్పటి నుండి కూడా ఆ పిల్లలకి ఆ యొక్క మార్గంలో వెళ్తూ మరి ఇలాంటి పిరమిడ్ల యొక్క ఆ శక్తిని తెలియజేస్తూ మరి ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను అంటే ఒక ధ్యానమేనండి. మరి ఎక్కడో విశాఖపట్నం జిల్లా నుండి ఇక్కడి వరకు వచ్చానంటే మరి నా దగ్గర ఏముంది, ఒక ఆలోచన అంటే సంకల్ప బలం, ఆత్మస్థైర్యంతో ఒక అడుగు ముందుకు వేయగలం. ఆత్మస్థైర్యం అనేది ఒక ధ్యానంతో అందుతుంది. ఆ ఆత్మస్థైర్యమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారు. హిమాలయాల నుండి చాలామంది గురువులు వస్తూ ఉంటారు. నేను మా అమ్మగారు కాలు విరిగినప్పుడు నా జీవనోపాధి కోసం భిక్షాటన చేశాను 7 సంవత్సరాలు. ఆ భిక్షాటన జీవితంలో
అనేక మంది జీవితాలు నాకు అర్థమయ్యాయి. నా గత జన్మలో ఏమి చేశాను అన్నది ప్రతిఫలమే ఈ జన్మలో కాలు లేవు. ఇది శాపమే కానీ వరమైంది. ధ్యాన సాధన ద్వారా, ఎంతోమంది మాస్టర్ల యొక్క అనుభవాల ద్వారా, బాధలు బోధ గురువులు, సమస్యలు సద్గురువులు. నా జీవితం నాకు నేర్పిన గొప్ప అద్భుతమైన ఒక జ్ఞాన వీచిక, ఒక కాన్సెప్ట్ అది. తప్పించుకుంటే తరుముతుంది, తప్పించుకుపోతే వరిస్తుంది. నేను ఈ జన్మలో కాళ్ళు లేవు, నా జీవితం ఇంతే అంటూ నేను అజ్ఞానంలో నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకొని ఇక్కడ ముగించుకుపోతే మరలా నేను అదే జీవితాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను తప్పించుకోదలుచుకోలేదు, తప్పించుకుపోవాలి. గత జన్మలు చేసిన కర్మలు నన్ను ఈ జన్మలో నాకు ఒక అద్భుతమైన గురువులుగా మారాయి. కాబట్టే నేను ఈరోజు ఇంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను, ఇంతమంది ఆధ్యాత్మిక ఆత్మీయ మిత్రులను కలవగలుగుతున్నాను. దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా, ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా, మన ఆలోచన వ్యవస్థ మారుతుంది, మన జీవిత ప్రయాణం మారుతుంది. అలా నా భిక్షాటన టైంలో ప్రతి రూపాయి, పావల 10 రూపాయి దగ్గర నుండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పక్కన పెట్టి గురువుల జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. నాకు నా జీవితాన్ని మొట్టమొదటి 97వ సంవత్సరంలో పత్రిజీ జీకే గారు పత్రిజీ యొక్క పాంప్లెంట్ అందించిన తర్వాత టిబెట్ మహాయోగి జీవిత చరిత్ర నాకు అందించారు. ఒక యోగి ఆత్మకథ, అలాగే నేను టి కృష్ణ గారిది ధ్యానముల అంతర్యాత్రలు, ఆత్మాయనం, ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్య గ్రంథాలు చదివిన తర్వాత నా యొక్క ఆలోచన వ్యవస్థ మారింది. ప్రతి గురువు యొక్క జన్మదినోత్సవ వేడుక అద్భుతంగా జరిపించుకోవాలని. అప్పుడు పిఎంసి లేదు, ధ్యానాంధ్రప్రదేశ్ ఉంది. పత్రిజీ 2011లో సింహాచలం వచ్చారు. అప్పుడు నందప్రసాద్ గారితో అడిగినప్పుడు ఇలా పలానా దగ్గర టిబెట్ యోగి మిలారప్ప జన్మదినోత్సవం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ జరుపుతున్న వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పమని చెప్పేసి సార్ చెప్పడం జరిగిందంట. నందప్రసాద్ గారు అక్కడికి రావటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఆ యొక్క టిబెట్ మహాయోగి జన్మదినోత్సవం జరిగిన తర్వాత ఇంకా అక్కడి నుండి ప్రతి గురువు జన్మదినోత్సవ వేడుక కలుసుకోవడానికి ఒక కారణంగా ప్రతి మాస్టర్ గారిని పిలిపించి అక్కడ నాకున్న స్తోమతలో అక్కడ టెంట్ వేసి చక్కగా ఆ మాస్టర్ యొక్క ఆ జ్ఞానామృతాన్ని అందరికీ తెలియజేయాలి అన్నది ఒక అద్భుతమైన ఒక లక్ష్యంగా అలా వెళుతూ ఆ యొక్క గురువుల జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నాకు ఇంత అవకాశం అందించినటువంటి మన పిఎస్ఎస్ మూమెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.